హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్ అలసంద వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలిసిందేనండి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చం బయట కొన్నట్లే రావాలంటే ఒకసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా వస్తాయండి. ఈ అలసంద వడలకి కాంబినేషన్గా చికెన్ మటన్ కర్రీ కానీ లేదంటే ఎర్రకారం కానీ పండు మిర్చి కారం కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా బౌల్లోకి నేను ఇక్కడ 1.5 కప్పు వరకు అలసందలు తీసుకుంటున్నానండి. కొలతల్లో చెప్పాలంటే ఇవి 1/2 కిలో వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ అలసందల్ని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్కు ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 6 గంటలు నానిన తర్వాత ఈ విధంగా నానాయి అలసందలు. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తము ఇలా చిల్లులు గిన్నె పెట్టేసుకొని వంచేసుకోండి. అస్సలు తడి అనేది ఉండొద్దండి, ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి 4 లేదా 5 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా ఇలా తుంపి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేసినా కూడా నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీరా కూడా వేసుకొని మెత్తగా కాకుండా ఇలా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే వడలకి అక్కడక్కడ ముక్క ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా అలసందల్ని తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న అలసందల్ని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి కూడా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా సోడా వేసుకోవాలి. అలాగే రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సోడా మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి, ఆయిల్ పీల్ చేసుకుంటాయి వడలు అనేటివి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వడల్ని పాల కవర్ పైన కానీ లేదంటే తడి క్లాత్ను గట్టిగా పిండేసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఇలా వడల్లాగా ఇలా ఒత్తేసుకోవాలి. పాల కవర్ పైన అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. మీకు ఒకవేళ చేత్తో అనుభవం ఉన్న వాళ్ళైతే చేత్తోటైనా వేసుకోవచ్చు. చేతికి కొద్దిగా తడి చేసేసుకొని ఇలా గారెల్లాగా ఒత్తేసుకొని ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫస్ట్ టైం వేసినది చూడండి ఎర్రగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వడలు అనేటివి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, కరకరలాడే అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం బయట కొన్నట్లే చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి. దీంట్లో కాంబినేషన్ ఎర్రకారం, అలాగే టమాటా పచ్చిమిర్చి పచ్చడి కానీ చికెన్ కర్రీ లేకైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.